తప్పనివాడు. ఆయన మాటను ఎత్తిపట్టుకున్న వారు ఎప్పుడు విఫలమైనట్టు, ఓడిపోయినట్టు, సిగ్గుపరచబడినట్టు చరిత్రలోనే లేదు. ఈరోజు మనం ఇంకా దేవుని వాగ్దానాలను చదివి కూడా, తెలిసి కూడా, నేర్చుకొని కూడా, విని కూడా ఇంకా భయపడుతున్నాము అంటే దేవుని పైన మనం ఇంకా సరిగ్గా నమ్మకం ఉంచలేదు. దేవుని మనం సరిగ్గా నమ్మలేదని అర్థం. దేవుని మనం అనుమానిస్తున్నట్టు, దేవుడికి ఇది అసాధ్యమేమో, దేవుడు చేయలేడేమో అని అనుకుంటున్నట్టు. ఈరోజు మనం కూడా భయముతో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, మన నిద్రను పాడు చేసుకుంటున్నాం, మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పోగొట్టుకుంటున్నాం. దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉన్నాం. కేవలం భయాన్ని బట్టి మనం ఉరిని తెచ్చుకుంటున్నాం. అపవాదికి మార్గం తెరుస్తున్నాం. అపవాదికి ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాం. అపవాది ఎప్పుడు కూడా మన మాటల వెంట పడుతూ ఉంటాడు. మనం ఏదైతే మాట్లాడతామో అపవాది ఎప్పుడు కూడా మన యాక్షన్స్, మన మాటలను కనిపెడుతూ ఉంటాడు. మనం దేనికి భయపడతామో దాన్ని మన ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. యోబు చూడండి, దేనికి భయపడ్డాడో అదే నా మీదికి వచ్చిందన్నాడు. అమ్మో, నాకున్న సమస్తం కోల్పోతే ఎలా, అమ్మో నా బిడ్డలకి ఏమన్నా అయిపోతుందేమో అని భయపడుతూ ఉన్నాడు. అందుకే కదా ఉదయాన్నే లేచి బలులు అర్పిస్తూ ఉండేవాడు తన బిడ్డల నిమిత్తం. కానీ తను ఏదైతే భయపడ్డాడో అదే నా మీదికి వచ్చిందని అన్నాడు. అపవాది ఎప్పుడు కూడా మన మనసులో ఆలోచించేది అపవాదికి ఎప్పుడూ తెలియదు. మన ఎక్స్ప్రెషన్స్, మన ఫీలింగ్స్, మన మాటలు, ఎమోషన్స్ వీటిని మాత్రం గ్రహిస్తూ, గమనిస్తూ ఉంటాడు. రోజు పరిశీలిస్తూ ఉంటాడు. మనం ఏదైతే పలుకుతామో, ఇదిగో ఇదంటే నాకు భయం, అమ్మో ఇది వస్తే ఎలా, అమ్మో ఇది అని ఎలా మనం భయపడుతూ ఎలా దాన్ని పలుకుతూ ఉంటామో ఖచ్చితంగా అదే తీసుకొచ్చి మన ముందు పెడుతూ ఉంటాడు. అందుకే ఒకవేళ భయం కలిగినా కూడా